విశ్వమూర్తిః ఓం విశ్వమూర్తయే నమః. విశ్వమూర్తిః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూప స్వభావాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా విశ్వ అంటే సమస్త జగత్తు, మూర్తి అంటే రూపం. సమస్త సృష్టి తన శరీరంగా కలిగిన పరమాత్మ ఆయనే విశ్వమూర్తిః. ఆది శంకరాచార్యుల భాష్యంలో విశ్వమూర్తిః అనగా సమస్త నామరూపాత్మక జగత్తు ఆయన మూర్తిగానే ప్రకాశించే పరబ్రహ్మ అని వివరించారు. భేదభావం అజ్ఞానకల్పితమై నిజంగా అన్నీ బ్రహ్మస్వరూపమేనని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో విశ్వమూర్తిః అనగా అర్జునునికి విశ్వరూపదర్శనం ఇచ్చిన శ్రీకృష్ణుడని చెప్పారు. దేవతలు, లోకాలు, కాలమంతా తన శరీరంగా దర్శింపజేసి భక్తులకు పరతత్వాన్ని అనుభూతి చేయించిన కరుణామూర్తే విశ్వమూర్తిః అని వ్యాఖ్యానించారు. మహామూర్తిః ఓం మహామూర్తయే నమః. మహామూర్తిః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అప్రమేయ విశాల స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా మహా అంటే అపారము, అతిశయము, మూర్తి అంటే రూపం. పరిమిత రూపాలకు అతీతంగా సమస్త జగత్తును ఆవరించిన మహాస్వరూపుడైన పరమాత్మ ఆయనే. ఆది శంకరాచార్యుల భాష్యంలో మహామూర్తిః అనగా పరిమాణరహితమైన పరబ్రహ్మ అవిద్యావశాత్ రూపమున్నట్లు దర్శనమిచ్చినా వాస్తవానికి నిరాకారుడైనవాడు అని వివరించారు. రూపములన్నీ ఆయన మాయా వ్యవహారమేనని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో మహామూర్తిః అనగా విశ్వరూపం ద్వారా తన అపార మహిమను అర్జునునికి ప్రత్యక్షం చేసిన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తుల కోసమే తన అపరిమిత స్వరూపాన్ని అనుకూలంగా ప్రదర్శించే సౌలభ్యమూర్తే మహామూర్తిః అని వ్యాఖ్యానించారు. దీప్తమూర్తిః ఓం దీప్తమూర్తయే నమః. దీప్తమూర్తి అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని తేజోమయ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా దీప్త అంటే ప్రకాశమానమైనది, తేజస్సుతో నిండినది. మూర్తి అంటే రూపం. సూర్యకోటి కాంతితో ప్రకాశించే దివ్యస్వరూపుడైన పరమాత్మ ఆయనే. ఆది శంకరాచార్యుల భాష్యంలో దీప్తమూర్తిః అనగా స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ అని వివరించారు. జ్ఞానస్వరూపుడైన బ్రహ్మమే సమస్త జ్ఞానానికి, ప్రకాశానికి మూలమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో దీప్తమూర్తిః అనగా విశ్వరూప దర్శనంలో అర్జునునికి అసహ్యమైనంత తేజస్సుతో ప్రకాశించిన శ్రీకృష్ణుడని చెప్పారు. అదే తేజస్సు భక్తుల హృదయాలలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానదీపంగా ప్రకాశిస్తుందని వ్యాఖ్యానించారు. అమూర్తిమాన్ ఓం అమూర్తిమతే నమః. అమూర్తిమాన్ అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని నిరాకార, సాకార ఐక్య స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అమూర్తి అంటే రూపరహితుడు, మాన్ అంటే కలిగినవాడు. స్వరూపతః నిరాకారుడైన పరబ్రహ్మ భక్తుల కోసం సాకారంగా అవతరిస్తాడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అమూర్తిమాన్ అనగా నామరూపాలకు అతీతమైన పరబ్రహ్మ అని వివరించారు. రూపములు ఉపాధి కల్పితమై నిజస్వరూపం నిర్గుణమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అమూర్తిమాన్ అనగా పరతత్వంగా నిరాకారుడైన వాసుదేవుడిగా, కృష్ణుడిగా మూర్తిమంతుడై దర్శనమిచ్చే స్వామి అని చెప్పారు. భక్తుల అనుభవార్థం తన నిరాకారత్వాన్ని మరుగునపెట్టు సౌలభ్యంగా రూపం దాల్చే కరుణామూర్తే అమూర్తిమాన్ అని వ్యాఖ్యానించారు. అనేకమూర్తిః ఓం అనేకమూర్తయే నమః. అనేకమూర్తిః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని బహురూప స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అనేక అంటే అనేక విధాలుగా, మూర్తిః అంటే రూపం. ఒకడే అయిన పరమాత్మ అనేక నామరూపాలుగా జగత్తులో ప్రకాశిస్తాడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అనేకమూర్తిః అనగా మాయావశాత్ అనేక రూపాలలో కనిపించే పరబ్రహ్మ అని వివరించారు. భేదం అజ్ఞానకల్పితమై వాస్తవానికి ఒకే బ్రహ్మమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో అనేకమూర్తిః అనగా మత్స్యాది అవతారాలుగా, గోపబాలుడిగా, రాజుగా,
సారథిగా అనేక రూపాలు ధరించిన శ్రీకృష్ణుడని చెప్పారు. భక్తుల అవసరానికి అనుగుణంగా తాను కోరుకున్న రూపంలో ప్రత్యక్షమయ్యే సౌలభ్యమూర్తే అనేకమూర్తిః అని వ్యాఖ్యానించారు. అవ్యక్తః. ఓం అవ్యక్తాయ నమః. అవ్యక్తః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సూక్ష్మాతిసూక్ష్మ స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా అవ్యక్త అంటే ప్రత్యక్షంగా ఇంద్రియాలకు గోచరంగానివాడు. సమస్త జగత్తుకు కారణమైనప్పటికీ స్వరూపతః అవ్యక్తుడైన పరమాత్మ ఆయనే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో అవ్యక్తః అనగా నామరూపాలకు అతీతమైన పరబ్రహ్మ అని వివరించారు. మాయావరణం వల్ల జగత్తు వ్యక్తంగా కనిపించినా తత్వతః బ్రహ్మ అవ్యక్తమైనని శంకరులు సూచించారు. పరాశర భట్టాలుల వ్యాఖ్యానంలో అవ్యక్తః అనగా భక్తులకు అందుబాటులో ఉన్న కృష్ణుడే అయినా శత్రువులకు తన పరతత్వం గ్రహించలేనివాడిగా ఉండే స్వామి అని చెప్పారు. అవసరమైతే అవతారంగా వ్యక్తమై లీలలు ముగిసిన తర్వాత మళ్లీ అవ్యక్త స్థితిలో లయమయ్యే సౌలభ్యమూర్తే అవ్యక్తః అని వ్యాఖ్యానించారు. శతమూర్తిః. ఓం శతమూర్తయే నమః. శతమూర్తిః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని అపార బహురూప స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా శత అంటే అనేకం, అసంఖ్యాకం. మూర్తి అంటే రూపం. పరిమితిలేని అనేక రూపాలలో పరమాత్మ వ్యక్తమవుతాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో శతమూర్తిః అనగా మాయాశక్తి ద్వారా అనేక నామరూపాలుగా ప్రకాశించే పరబ్రహ్మ అని వివరించారు. వాస్తవానికి ఒకటే అయిన బ్రహ్మ ఉపాధివశాత్తు అనేకంగా దర్శనమిస్తుందని శంకరులు సూచించారు. పరాశర భట్టాలుల వ్యాఖ్యానంలో శతమూర్తిః అనగా గోకులంలో అనేక గోపబాలురుగా విస్తరించిన శ్రీకృష్ణుడని చెప్పారు. రాసలీలలో ప్రతి గోపికతో విడివిడిగా ఉన్నట్లు దర్శనమిచ్చిన లీలామూర్తే శతమూర్తిః అని వ్యాఖ్యానించారు. శతాననః. ఓం శతాననాయ నమః. శతాననః అనే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణ పరమాత్ముని సర్వజ్ఞ సర్వదృష్టి స్వరూపాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా శత అంటే అనేకం, అసంఖ్యాకం. ఆనన అంటే ముఖం. అన్ని దిక్కులలో అన్నింటినీ దర్శించే అనేక ముఖాలున్న పరమాత్మ ఆయనే. ఆదిశంకరాచార్యుల భాష్యంలో శతాననః అనగా సర్వతోముఖుడైన పరబ్రహ్మ అని వివరించారు. ఒక ముఖం మాత్రమే కనిపించినా జ్ఞానదృష్టితో సమస్తాన్ని ఆవరించి చూసేవాడని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శతాననః అనగా విశ్వరూప దర్శనంలో అనేక ముఖాలతో అర్జునునికి దర్శనమిచ్చిన శ్రీకృష్ణుడని చెప్పారు. ప్రతి జీవుని ప్రార్థనను విని ప్రతి దిక్కున భక్తులపై కరుణ చూపే సౌలభ్యమూర్తే శతాననః అని వ్యాఖ్యానించారు.